హాయ్ బడీస్. నేనైతే రేపు మార్నింగ్ ఉగాది కదండి, అందుకని ముందు నైటే నేను కొన్ని ప్రిపేర్ చేసుకుంటాను. నాకు నెయ్యి లేదండి ఇంట్లోకి. రేపు పొంగల్లోకి నెయ్యి కావాలి కాబట్టి నెయ్యి చేసుకుంటున్నాను. చక్కగా నెయ్యి అయితే అయిపోయింది. నెయ్యి చేయడం అయితే అయిపోయింది. ఇట్లా చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది. నెయ్యి అయిపోయింది. తర్వాత పూలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో. 2 రోజులు అయినాయి ఆ పూలు అట్లా పెట్టేసి. ఆ పూలు కూడా మాల కట్టుకుంటున్నాను. ఇప్పుడు కనుక మాల కట్టుకుంటే రేపు పొద్దున్నే మళ్ళీ పూలు లేవు లేవు అనుకోకుండా అలా మాల కట్టుకోవచ్చు. అలా రేపు మార్నింగ్ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను. అలాగా పూలు కట్టేసుకున్నాను. పూలన్నీ కట్టేసుకొని అలా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు అలాగే ఉంటాయండి. ఇంకా నేను రేపు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. పులిహోరకి చింతపండు నానబెట్టి పులుసు పెడుతున్నాను. కొంచెం పచ్చిపప్పు వేసుకొని చింతపులుసు కూడా దాంట్లో వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కల్లుప్పు కూడా వేసి బాగా ఉడకబెట్టడమే. బాగా ఉడకబెడితే మంచిగా అవుతాయి. అందుకని ఉడకబెడుతున్నాను అన్నమాట. కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. ఆ చింతపులుసులో వాటరేనండి అవి. అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చింతపులుసు ఉడికేటప్పుడు ఆ చిందులు వచ్చి మన మీద పడతాయి. అందుకని కొంచెం మూత జాగ్రత్తగా పెట్టుకొని చేసుకోవాలి. మార్నింగే ముగ్గేసానండి. అదొక 1 అవర్ పట్టిందనమాట. పూలు మా చెట్టు పూలు కోసుకొని వచ్చాను. ఇంకా పొయ్యి ముట్టించాను అనమాట నీళ్ళు పోసుకోవడానికి. పిల్లలు పొద్దున్నే తలస్నానాలు చేయాలి కదా, పొయ్యి ముట్టించుకొని బట్టలన్నీ ఉతికి ఆరేసేసాను. బట్టల పని కూడా అయిపోయింది. అంట్లు కడిగేసుకుని కొంచెం బండలు కూడా తుడిచేసాను. ఇంతవరకు పని అయిపోయిందండి. ఇంకా అందరం స్నానాలు చేసేసి మామిడాకును వేపాకు మా ఆయన తెచ్చారు. అందుకని ఇంకా గుమ్మానికి కట్టేయకుండా అట్లా గుచ్చుతున్నా అనమాట. గుచ్చుతుంటే ఇంతలో మా బాబాయ్ కదిలిస్తున్నా అనమాట. మీరు మా ఇంటికి వచ్చి పొంగల్ తినండి, మేము మీ ఇంటికి వచ్చి మటన్ తింటాము అని చెప్తున్నా. సరే సరే అంటున్నా. ఇంకా పూలు బంతిపూలు దండలు లేవండి, అందుకనే మన పూలే చెట్లు పూలే పెట్టేస్తున్నాను. అటొకటి ఇటొకటి పెట్టేస్తే చాలా బాగుంటుంది కదా. అసలు ఎంత బాగుందో గ్రీనరీగా. అట్లా పెట్టుకున్నాను అనమాట. వేపాకు మామిడాకు ఇంకా మన మెయిన్ గుమ్మం ఉంది కదా, గుమ్మడికాయ కాడ కూడా పెడుతున్నాను. కొంచెం అందట్లేదు అనుకోండి, అయినా పర్లా కొంచెం హైట్గా లేచి పెడుతున్నా. పెట్టేయడం అయిపోతే ఆకు అయిపోయింది. ఈలోపు కొంచెం బియ్యం అవి అయితే ఏమో పులిహోరకి అన్నానికండి, ఇదేమో పప్పు. ఇవైతే పొంగల్కి కడిగి అలా ఎసురు పోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకున్నాను కదా ఇందాక. పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే మనం పొంగల్ చేస్తున్నాం కదా దేవుడికి, అందుకని స్టవ్కి పెట్టుకుంటే మంచిదండి. అలా పెట్టుకున్నాక గుమ్మాలకు కూడా, బయట గుమ్మానికి కూడా కొంచెం అట్లా పసుపు రాసి బొట్లు పెట్టాను. బొట్లు పెట్టుకొని ఆ పండగ వైబే వేరండి. ఈ పనులన్నీ చేసుకునేసరికి 1 అవర్ 2 అవర్స్ ఇదే సరిపోయిద్ది. మాకు కొంచెం వర్షం పడుతుంది అండి. లోపల గుమ్మానికి మాత్రం మొత్తం పసుపు పూసి బొట్లు పెడుతున్నాను అనమాట. మాకైతే నిన్న ఎంత మబ్బు బట్టి వర్షం ఉరుములు, ఏం కొంచెం జల్లు పడ్డదిలే కానీ పెద్ద వర్షం పడలా. ఉగాది రోజు మాత్రం వర్షం పడుతుంది. ఇక పాలు అండి, నేనైతే టీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పొంగలే పూజ అయిపోయేదాకా ఏం తిన్ను, టిఫిన్ కానీ ఏం తిన్ను. అందుకని కొంచెం టీ తాగుదాంలని టీ పెట్టేసుకున్నాను. టీది కూడా తాగేస్తున్నాను. పొంగలకు కూడా పక్కన స్టవ్ నా కాడ ఇత్తడి గిన్నె లేదండి, అందుకని ఆ గిన్నెలోనే పెడుతున్నాను పొంగలి. రైస్ కుక్కర్లో రైస్ వేసేసాను పులిహోరకి, అన్నానికి. పప్పు కుక్కర్లో కూడా పప్పు వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా అన్నీ ఉడుకుతూ ఉంటే ఈలోపు టీ తాగేస్తామని టీ తాగుతున్నాను. ఇంకా ఆలోపు అవన్నీ ఉడికేస్తాయి. నేనైతే టీ తాగుతున్నాను. టీ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో. అలా కడితే పండగ వైబే వేరండి. చాలా బాగుంది గ్రీనరీగా. ఈలోపు పొంగల్ కూడా పొంగి కూడా పోయినాయి అనమాట. ఇంకా బియ్యం వేసుకుందాం. బియ్యం వేసుకొని బాగా మెత్తగా ఉడికినాక మిగిలినవి వేసుకోవచ్చు అనమాట. ఈలోపే బెల్లమును యాలుక్కాయలు దంచి పక్కన పెట్టుకుంటే తొందరగా వేసేసుకుంటే అయిపోతుంది కదండి. కొంచెం కొబ్బరి కూడా ఉంటే, కొబ్బరి నిన్న గుడికి వెళ్ళొచ్చిన కొబ్బరి ఉందండి, ఆ కొబ్బరిని కట్ చేసుకొని వేసేసుకున్నాను. బెల్లము యాలుక్కాయలు కూడా అలా దంచుకున్నానండి. అది దంచుకుంది. కొంచెం జీడిపప్పు ప్యాకెట్ తెప్పించాను పైన వేసుకుందామని.
బాగా అన్నం మెత్తగా ఉడికినాక బెల్లమును, ఎల్లుక్కాయలు గూడా వేశాను. కొంచెం కల్లుప్పు కూడా వేసి అలా కలుపుకోవాలండి చక్కగా. కొంచెం సిమ్‌లో పెట్టుకోవాలి. లేతే అడుగంటుతుంది. అదయిపోయిన తర్వాత పప్పు గూడా ఉడికేసిందనమాట. పప్పు గూడా కలుపుకొని కొంచెం పసుపు, ఉప్పేసుకొని వెనుక్కుంటాను. అయిపోయిన తర్వాత ఈలోపు ఇయన్నీ అయిపోయేలోపు దేవుడి గదిలో గూడా క్లీన్ చేసుకొని కొంచెం ఒక పక్క మామిడాకు, అరిటాకు పెట్టి పూలన్నీ పెట్టేసి మా తోటలో అయ్యానండి. పూలన్నీ పెట్టేసి ఇంకా మా ఆయన్ని దీపారాధన చేయమన్నాను. మా ఆయన ముట్టిస్తున్నారనమాట. దేవుడి గుడి ముందు ముగ్గు గూడా వేసుకున్నాను చక్కగా. అలా అయిపోయేలోపు ఈ పొంగల్ గూడా అయిపోయిందండి. ఇంకా స్వామివారికి పొంగల్ ఫస్ట్ ఏదైనా స్వామివారికి తీస్తాను. ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకుంటాననమాట. అప్పుడు స్వామికి ఫస్ట్ తీసినట్టుంటుంది గదా అని అట్లా తీసుకుంటాను. అలా తీసుకొని పక్కన పెట్టుకుంటాను. మా పాప అయితే ఈరోజు వెళ్ళిందనమాట. దేవరంపాడు వెళ్ళింది తిరునాళ్ళకి. అందుకని ఇంకా నాకు కొంచెం పని ఎక్కువే ఉంది. లేతే లాస్ట్‌లో ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది. రాత్రికి అరగబెట్టిన నెయ్యండి. చింతపులుసు కూడా నైట్ చేసి పెట్టుకున్నాను కదా! అదిగోండి. రైస్ వండేసుకొని కొంచెం పులిహోరకి తీసి చింతపులుసు కలిపి తాలింపు వేసుకొని కలుపుకుంటున్నానండి. చింత పులిహోర కూడా అయిపోతుంది చక్కగా. అలా పోపు పెట్టుకున్నాను. అన్నీ పక్కన అట్లా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. నేను గారె, పూర్ణం కూడా చేస్తానంటే వీళ్ళు వద్దు ఏమొద్దు అన్నారు. అందుకని ఇంకా అవి స్కిప్ చేసి ఇవి పొంగలి, పులిహోరను, ఉగాది పచ్చడి చేశాను. అదిగోండి పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్వామివారికి తీసి ఇంకొక బౌల్‌లో కూడా పక్కన పెట్టేశాను. ఇంకా ఉగాది పచ్చడి చేసుకుందాంలే అని అన్నీ ప్లేట్‌లో పెట్టుకొని కలిపేస్తున్నాను. అది షార్ట్‌లో పెట్టాను చూడండి ఎలా చేశానో ఉగాది పచ్చడి. అవిగోండి పచ్చడైతే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశానండి. చాలా బాగా కుదిరింది. ఉగాది పచ్చడైతే నాకు చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా బాగా కరెక్ట్ టైంలో దొరికాయన్నమాట. మామిడికాయ గానీ, వేప విగురు అన్నీ బాగా దొరికాయన్నమాట. మామిడికాయలైతే మా చెట్టువేనండి అవి. చింతపండు కూడా మా చెట్టువే. అవి కూడా బ్లాక్స్ వస్తాయి చూడండి. ఉగాది పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారికి నేను నైవేద్యాలు వండాను కదా! అవి కూడా ఒక ప్లేట్‌లో పెట్టుకొని స్వామివారి ముందు పెట్టుకున్న. చెరుకులండి మొన్న దేవరంపాడు వెళ్ళినప్పుడు కౌశిక్ చెరుకులు తెచ్చాడు. మామిడికాయలు ఇవ్వండి. అవన్నీ ఇక తీసుకెళ్ళి స్వామివారి కాడ పెట్టాను. స్వామివారి కాడ పెట్టుకొని హారతి ఇచ్చుకొని నమస్కరించాను. సో, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మంచే జరగాలండి మనస్ఫూర్తిగా అనుకున్నాననమాట. ఉగాది కదా! ఇదే మనకి కొత్త సంవత్సరము. అంటే న్యూ ఇయర్ కన్నా మనం తెలుగువారు ఉగాదిని బాగా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి నేను ఇంకా స్వామివారికి ప్రసాదాలన్నీ పెట్టి హారతి ఇచ్చానండి. అదండి మరి. ఉంటా మరి.